నేడు వెలువడిన గ్రేటర్ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలలో 7వ డివిజన్ కార్పొరేటర్గా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మారవోని భవానీ గణేష్ 942 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రం నుండి డివిజన్ సెంటర్ వరకు విజయోత్సవ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్లోని ప్రజలు పూలదండలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. భవానీ గణేష్ మాట్లాడుతూ తమపై నమ్మకంతో 2 సార్లు కౌన్సిలర్గా, కార్పొరేటర్గా ప్రజలు ఓటు వేసి గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ 5 సంవత్సరాలు ప్రజలకు సేవ చేస్తూ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. ఈ ర్యాలీలో నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం స్థానిక ఎల్లమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఉన్నారు. చెప్పండి మేడం, కంగ్రాచులేషన్, మీరు భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఏ విధంగా మీరు ఆనంద? మేము 920 మెజారిటీ వచ్చిందండి. వార్డు డివిజన్ ప్రజలందరికీ ధన్యవాదాలు. బీఆర్ఎస్ పార్టీ తరఫున నన్ను గెలిపించిన మా ప్రజలందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మెజారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. జనం అందరూ వన్ సైడ్ వేశారు. మేము పడ్డ కష్టానికి ఫలితం కనిపించింది. గత 5 ఏళ్లలో మేము చేసిన సేవకు ప్రతిఫలంగా దీన్ని మాకు బహుమతిగా ఇచ్చారు. ధన్యవాదాలు. సో మేడం, రెండోసారి మీరు ఘన సాధించారు 7వ వార్డు నుంచి. సో ఈ నమ్మకం మీకు ప్రజలకు ఎలా కల్పించారు సార్? రెండోసారి మీరు విజయం చెందారు. ఈ డివిజన్ ప్రజలు ఏ విధంగా మీపై నమ్మకం పెట్టుకున్నారు? మమ్మల్ని నమ్మారు కాబట్టి మాకు ఇంత మెజారిటీ వచ్చింది. సెకండ్ టైం దానికి ఫస్ట్ టైం ఎంత చేసినామో దానికంటే డబల్ సేవ చేస్తాము. ఆ హామీ మేము ప్రజలకు ఇచ్చినాము. దాన్ని నమ్మే మమ్మల్ని గెలిపించారు. మేము దాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం. సో చెప్పండి, నల్గొండ కార్పొరేషన్ ఎన్నికలో 7వ డివిజన్ మీద ఇప్పటికి భారీ ఫోకస్ ఉంది. ఖచ్చితంగా మారవోని గణేష్ భవన్ గెలుస్తారనే ఒక ఆశాభావం వ్యక్తం చేశారు. సో ఎట్టకాలం మీరు విజయం సాధించారు. సో ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? డివిజన్ లో ఈ గెలుపును ఏ విధంగా చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 7వ డివిజన్ ప్రజలందరికీ పేరు పేరున నా శిరస్సు వచ్చి పాదాభివందనం చేసుకుంటున్నా. ఎందుకంటే వారిచ్చిన విజయం వారికే చెందుతుంది. వాళ్ళింటి బిడ్డగా, ఒక పేదింటి బిడ్డగా వాళ్ళందరూ కూడా వారి యొక్క కుటుంబ సభ్యునిగా నన్ను దీవించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, వాళ్ళకి పాదాభివందనాలు. ఎందుకంటే గత 6 సంవత్సరాల క్రితం మమ్మల్ని కౌన్సిల్కి పంపారు. ఈ 6 సంవత్సరాలు ప్రజలకి, నా కుటుంబానికంటే ఎక్కువ వారికి సేవ చేసుకుంటూ వచ్చాను. దానికోసమే ఇవాళ అధికారం ఉన్నా లేకపోయినా జనాలకు సేవ చేస్తే జనాలు ఎప్పుడైనా మన వెంట ఉంటారనేది ఈ ఫలితంతో నాకు తెలియవచ్చింది. గతంలో ఏదైతే పని చేసినో అంతకు రెట్టింపు నేను మాటలు చెప్పడం కాదు, వచ్చే 5 ఏళ్ళు ఏ విధంగా పాలన ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానో మాటలు కాకుండా చేతల్లో చేసి చూపిస్తా అని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజలు ఈ రోజు ఇచ్చిన నాకు ఈ మెజారిటీ విజయానికి ప్రజలందరూ
ఎవరు ఎన్ని చెప్పినా వారి మాటల్ని పట్టించుకోకుండా గణేష్ మావాడు, మా కుటుంబ సభ్యుడు, నా ఇంటి వ్యక్తి అని వారిచ్చిన మెజారిటీకి, వారిచ్చిన దీవెనలకి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ విజయం అందరిది కూడా 7వ డివిజన్ ప్రజలందరిది. ఎందుకంటే వారు ప్రతి ఒక్కరు నన్ను ఒక ఇంటి బిడ్డగా చూసిర్రు. ఈ విజయం ప్రతి ఒక్కరిది, 7వ డివిజన్ ప్రజలందరిది. ఈ విజయం నా ఒక్కరిది కాదు. ఎందుకంటే ఎక్కడ పోయినా, ఏ గల్లీకి పోయినా, ఏ ఇంటికి పోయినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా ప్రతి ఒక్కరు నా కుటుంబ సభ్యుడు, నా తమ్ముడు, నా అన్ననో, నా అక్కనో, చెల్లెనో అనే విధంగా వాళ్ళు దీవెనలు ఇచ్చారు. కాబట్టినే ఈ రోజు మాకు ఈ ఫలితం దక్కిందని కోరుకుంటున్నాము. అందుకనే ఈ విజయం డివిజన్ ప్రజలది, ప్రజలకే అంకితం. సో గవర్నమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇక్కడ మున్సిపల్ కౌన్సిల్ కూడా కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ప్రజలు డిఫరెంట్ గా మీకు ఇక్కడ 7వ డివిజన్ లో టీఆర్ఎస్ పార్టీ ఓటు వేసారు. ఏంటి, ఎట్లా ఉండబోతుంది అభివృద్ధి? అభివృద్ధి ఒకటైతే చెప్తాను, అధికారం ఉన్నా లేకపోయినా పనిచేసే వ్యక్తికి చేయించగల సత్తా ఉంటే అది అధికారం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఇంకే పక్షమైనా కావచ్చు, పని చేయించగలమనే ఒక నమ్మకం మాకున్నది. ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళు అధికార పక్షమే అని చెప్పేసి మమ్మల్ని ఏమన్నా, మేము ప్రతిపక్షంలో ఉన్నామని మమ్మల్ని ఏమైనా ఒత్తిడి చేస్తే దానికి ఏ రకంగా మేము ముందుకు సాగాలో ప్రజలందరూ సలహా తీసుకొని ప్రజల నిర్ణయం మేరకే వారికి పని చేసి పెడతా అని చెప్పేసి కోరుకుంటున్నాను. దాదాపు 7 డివిజన్ లో బీఆర్ఎస్ పార్టీ విజయం చేకూర్చింది. ఈ గెలుపును ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు ఇంకా పూర్తి ఫలితాలు తెలియని విషయాల్లో నేను మాట్లాడడం అంత బాగోదు. ఎందుకంటే మాది కంప్లీట్ కాగానే మా యువకులంతా, మా మిత్రులు, పెద్దలు అందరూ బయట వెయిట్ చేస్తున్నారని నేను వచ్చేసాను. మిగతా ఏదైనా ఉంటే తెలుసుకున్నాక మాట్లాడడం మంచిదని కోరుకుంటున్నాను. తమపై నమ్మకం వచ్చి విజయాన్ని చేకూర్చిన 7వ డివిజన్ ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు చెప్తా ఉన్నారు. మారగోని గణేష్ అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పేసి వారు ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. కెమెరామెన్ సంపూర్ణేశ్వర్, రాజశేఖర్, S1 న్యూస్, నల్గొండ.